హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో సీమంతం సెట్ పెడతానన్నాను కదండి నెక్స్ట్ వీడియోలో. కానీ ఈలోపు జేవీలో వీగడ బర్త్డే వచ్చిందండి. వి ఫర్ వర్షిత్. అదిగో చూసారా అలా చూస్తున్నాడో వాడే వర్షిత్. వాడి బర్త్డే సెకండ్ సాటర్డే రోజు వచ్చింది. అందుకని చెప్పి సాటర్డే సండే 2 డేస్ హాలిడేస్ వచ్చాయని ఒక 1 డే ట్రిప్ ప్లాన్ చేశాము. మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మా పిన్ని వాళ్ళ పిల్లలు అండ్ మేము మా పిల్లలు అందరం కూడా నైట్ మా ఇంట్లో గ్యాదర్ అయ్యాము ట్రిప్ కోసం. మార్నింగే వీడికి హారతి ఇచ్చే ప్రోగ్రాంతో మా డేని స్టార్ట్ చేసాము. తర్వాత అందరం కూడా గ్రూప్ పిక్స్ తీసుకొని ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి రైల్వే స్టేషన్కి హడావిడిగా బయలుదేరాం. కానీ ట్రైన్ 1 అవర్ లేట్లో ఉంది. సో ఎలాగ ట్రైన్ రాలేదు కదా అని చెప్పి రైల్వే స్టేషన్లో మళ్ళీ కొన్ని పిక్స్ తీసుకున్నాము. పిక్స్ తీసుకొని కాసేపు అలా కూర్చునేటప్పటికి ట్రైన్ వచ్చింది. ట్రైన్ లేట్లో ఉన్నా సరే టైంకే రీచ్ అయిపోయిందండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? విజయవాడ అమ్మవారి టెంపుల్. సో బర్త్డే డే అంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మేము ముందే వెహికల్ మాట్లాడేసుకున్నాము. సో అందుకని మేము అక్కడ దిగ్గానే కాల్ చేస్తే వెహికల్ వచ్చేసింది. అమ్మవారి టెంపుల్ ఆషాఢ మాసం కదా, చాలా ఖాళీగా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా రష్గా ఉందండి. ఆషాఢ మాసం అమ్మవారికి సారి సమర్పిస్తున్నారంట. 2-3 అవర్స్ మాకు దర్శనానికి పట్టేసింది, కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. భక్తి అయింది కదండి, ఇంకా బుక్ అవ్వాలని చెప్పి డ్రైవర్ని ఒక మంచి రెస్టారెంట్ అడిగితే విలేజ్ కిచెన్ అంట, ఆ రెస్టారెంట్కి తీసుకెళ్లారు. ఫుడ్ అయితే బాగుంది. మేము 10 మెంబర్స్ ఉన్నామని చెప్పి మాకు స్పెషల్గా ఒక రూమ్ ఇచ్చారు. సర్వీస్ కూడా బాగుందండి. నేను ప్రమోషన్ ఏం చెయ్యట్లేదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నానంతే. బాగా ఫుల్గా తినేసాక మా బాబుకి అక్కడ రిలేటివ్స్ తోటి నేను కేక్ తెప్పించాను. సర్ప్రైజింగ్గా కేక్ కట్ చేయించాను. కేక్ అంటే ఇష్టమన్న పిల్ల బ్యాచ్ అందరూ కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళామని చెప్పి ఎగ్లెస్ కేక్ ఆర్డర్ చేయమని చెప్పాను. ఎగ్లెస్ కేక్ అనేటప్పటికి డల్ అయ్యారు. కాకపోతే ఎలాగైతేనే కేక్ కంప్లీట్ చేశారు. అక్కడ ఫుడ్ అది కంప్లీట్ చేసి బయటకు వచ్చేసాము. భక్తి భుక్తి అయింది కదండి, ఇంకా ఉల్లాసంగా ఉత్సాహంగా ఏమైనా చేయాలి కదా. సో ఇప్పుడు అసలైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఎక్కడికి అంటున్నారా? హాయ్లాండ్కి. గుంటూరు జిల్లా చినకాకానిలో ఉన్న హాయ్లాండ్కి వెళ్ళాం. హాయ్లాండ్ చాలా బాగుందండి. ఫ్యామిలీతో ఒక 1 డే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మేము ఈ అమ్మవారి టెంపుల్ అండ్ ఈ రెస్టారెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పటికి అరౌండ్ 2:30 అలా అయిపోయింది. 5 o'clockకి వాటర్ స్లైడ్స్ క్లోజ్ చేసేస్తారంట. అందుకని చెప్పి మేము వెళ్ళగానే ముందు డ్రెస్ చేంజ్ చేసేసుకుని వాటర్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాము. రెయిన్ డ్యాన్స్, వేవ్ పూల్, బేబీ పూల్, కొంచెం వాటర్లో ఇంకా డిఫరెంట్గా ఎంజాయ్ చేయడానికి ఉన్నాయి. పెద్ద పెద్ద వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నాకు భయం అని చెప్పి నేను జారలేదండి. మా పిల్ల బ్యాచ్ మొత్తం కూడా బాగా ఎంజాయ్ చేశారు. 5 o'clock అవి క్లోజ్ అయిపోగానే మెకానికల్ రైడ్స్ ఉన్నాయి. బయట మనకి 700 ఎంట్రీ టికెట్ ఉంటుంది ఈచ్ పర్సన్కి. యాక్చువల్గా 800, ఇప్పుడు ఆఫర్లో ఉందంట 700. మా కోసమే తగ్గినట్టు ఒక 100 తగ్గింది. సో మాకు 10 మెంబర్స్ మీద 1000 సేవ్ అయినాయి. అది అయిపోగానే మెకానికల్ రైడ్స్కి వెళ్ళాము. ఇదిగోండి ఈ రైడ్ అయితే మాత్రం మా బ్యాచ్ మొత్తానికి అందరికీ బాగా నచ్చింది. రిమైనింగ్ అన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఎక్కారు, కానీ ఇది మాత్రం అందరూ రైడ్ చేస్తారు. గోస్ట్ రైడ్ ఒకటి ఉందండి, అది 1 minute ఉంది, కానీ చాలా బాగుంది. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. 5D థియేటర్ ఉంది, కానీ నేను చూద్దామని చాలా ఎగ్జైట్ అయ్యాను, కానీ క్లోజ్లో ఉందంట. ఇంకా ఏనుగులు, ఇంకా కొన్ని రైడ్స్ ఉన్నాయి. కాకపోతే మేము అన్నీ కవర్ చేయడానికి మాకు టైం సరిపోలేదు. 5 అంటే తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పటికి 5:30, 5:45 అయిపోయింది. లైట్గా స్నాక్స్ అవి తినేసేటప్పటికి. సో ఇంక 6:30తో క్లోజు, కానీ 7:30 వరకు కూడా బయటికి వెళ్ళడానికి అలౌ చేస్తున్నారు. రైడ్స్ అయితే క్లోజ్ అయిపోతాయి, కానీ మనం అలా జస్ట్ చూడడానికి, ఫొటోస్ తీసుకోవడానికి అవన్నీ కూడా పాసిబిలిటీ ఉంటుంది 7:30 వరకు. బాగుందండి. ఒక 1 డే ఫుల్గా మీరు ప్లాన్ చేసుకొని మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అవుతుంది. 11 to 6 మీరు స్పెండ్ చేయగలిగితే మీరు అన్నీ కూడా కవర్ చేయగలుగుతారు. తర్వాత మళ్ళీ మేము ఇంకా బయటకు వచ్చి మళ్ళీ కొన్ని వాటర్లో పిక్స్ తీసుకోవడం కుదరలేదు. సో అందుకని బయట పిక్స్ తీసుకున్నాము. ఫోన్స్ తడిచిపోతాయని చెప్పి లాకర్లో పెట్టేశాము. అందుకని బయట మళ్ళీ కొన్ని పిక్స్ తీసుకున్నాము.
తర్వాత మళ్ళీ వెహికల్కి కాల్ చేస్తే వెహికల్ వచ్చేసింది. ఇదిగో మా వాడు జేకర్ అండి, పెద్ద అబ్బాయి. చూసారా వాడి ఫేస్ ఎలా పెట్టాడో, వాడికి ఇంకా ఉండాలని ఉందంట, తీసుకెళ్ళిపోతున్నానని డల్గా ఉన్నాడు. తర్వాత మళ్ళీ లైట్గా టిఫిన్ చేసేసి నాకు కొంచెం మెటీరియల్ కొనుక్కోవాలని చెప్పి కొంచెం షాపింగ్ ఉంటే చిన్న షాపింగ్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఒక ట్రైన్ మిస్ అయ్యామండి. తర్వాత 10:30కి లాస్ట్ ట్రైన్ రీచ్ అయిపోయాము, గోదావరి ఉంటే. ఆ ట్రైన్లో ఇంటికి వచ్చేసాము. ఇదండి కంప్లీట్గా మా డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా సీమంతం సెట్ పెడతాను. వెయిట్ అండ్ సీ. నా వీడియో అండ్ నేను చెప్పే విధానం నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఐటమ్స్ ఏమేమి పెడతానా స్పెషల్గా అని చూడడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.